హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు వీడియోలో మనము రైల్వే ఫార్మసిస్ట్ 2019 యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇందుకు గాను టోటల్ 277 ఫార్మసిస్ట్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఇందుకు గాను వాళ్ళు ఇస్తున్నటువంటి శాలరీ వచ్చేసి 29,200 గా ఉండబోతుందని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ రోజు నుంచే ఆన్లైన్ లో అప్లికేషన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం లాస్ట్ డేట్ వచ్చేసి April 2nd పూర్తవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ జాబ్స్ కొడితే మీరు ఖచ్చితంగా మీ లైఫ్ సెటిల్ అయినట్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేర్ గా వస్తుంది. అది కూడా 5-6 ఇయర్స్ కి ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మన ఫార్మా గైడ్ ఛానల్ ని స్టార్ట్ చేద్దామా? లెట్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే రైల్వే ఫార్మసిస్ట్ యొక్క పూర్తి స్థాయి నోటిఫికేషన్ ను మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఓపెనింగ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ వచ్చేసి ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అంటే మార్నింగ్ 10 AM నుంచి ఈ అప్లికేషన్లు స్టార్ట్ అయినాయని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి April 2nd అని చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా టైమింగ్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 12 బిఫోర్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్, అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పేమెంట్ మీరు ఆఫ్లైన్ లో కట్టొచ్చు, అట్ ద సేమ్ టైం ఆన్లైన్ లో కూడా కట్టొచ్చు. ఆఫ్లైన్ కి వచ్చేసి April 4 లాస్ట్ డేట్ గా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మధ్యాహ్నం 1 గంటలోపు మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ లో చూసుకున్నట్లయితే April 5th అంటే ఈవినింగ్ 8 లోపు మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి April 7th గా ఉండబోతుందని చెప్పొచ్చు. అట్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి బిఫోర్ 12 లోపు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫైనల్ గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీకు ఉంటుంది. అంటే ఎగ్జామ్ డేట్ వచ్చేసి June 1st వీక్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ యొక్క నోటిఫికేషన్ వివరాల కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇందులో ఓన్లీ ఫార్మసిస్ట్ కే కాకుండా పారామెడికల్ కేటగిరీ కింద అడిగారు కాబట్టి పూర్తి స్థాయి పోస్టులు మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి డైటీషియన్, స్టాఫ్ నర్స్, డెంటల్ హైజీనిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3, ల్యాబ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 3, ఆప్టోమెట్రిస్ట్, పర్ఫ్యూజనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 3, రేడియోగ్రాఫర్, స్పీచ్ థెరపిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, లేడీ హెల్త్ విజిటర్ అండ్ ఫైనల్ గా ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కోసం ఆడుతున్నారని చెప్పొచ్చు. ఇందులో ఒక ఫార్మసిస్ట్ కనే కాకుండా నెంబర్ ఆఫ్ పోస్టులు పారామెడికల్ స్టాఫ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనము ముఖ్యంగా గమనించినట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 3 కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు ఇస్తున్నటువంటి శాలరీ వచ్చేసి 29,200 గా ఉండబోతుందని చెప్పొచ్చు. అండ్ టోటల్ పోస్ట్ వచ్చేసి 277 పోస్టులుగా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో అన్ని రకాలైనటువంటి జోన్లకు సంబంధించి ఓన్లీ 277 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఎక్కువనే చెప్పొచ్చు. లాస్ట్ వచ్చేసి రఫ్ గా 100 లోపే ఉండడం జరిగింది. బట్ ఈసారి మాత్రం 277 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా పొందుపరచడం జరిగింది. అంటే ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరూ పక్కగా ఈ పాయింట్స్ అన్ని మీరు చదువుకొని ఈ నోటిఫికేషన్స్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది. క్లియర్ గా పాయింట్ వైజ్ పాయింట్ మీరు చూసుకొని ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు మీకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది చెప్పొచ్చు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ రైల్వే ఫార్మసిస్ట్ కు సంబంధించి ఫిజికల్ టెస్ట్లు కూడా మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే విజన్ స్టాండర్డ్స్ అని. సో ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ కాలంలో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీరు ఖచ్చితంగా చూసుకుని దీనికి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఏజ్ లిమిట్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసిస్ట్ కు వచ్చేసి 20 to 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ గా చెప్పడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ 20 to 35 కే కాకుండా వారి వారి కేటగిరీస్ ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పొచ్చు. అంటే ఓబీసీ వాళ్ళకి అంటే నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అట్ ద సేమ్ టైం ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, అట్ ద సేమ్ టైం పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి వారి వారి కేటగిరీస్ ని బట్టి 10 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్ గా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్
చేయాల్సిన విషయాలు కూడా పూర్తిగా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఎగ్జామినేషన్ ఫీ ఆల్రెడీ మనం ముందు నోటిఫికేషన్ లోనే చర్చించుకున్నాం. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ కి వచ్చేసి 500 రూపీస్, అట్ ద సేమ్ టైం 400 రూపీస్ మళ్ళీ మీకు రీఫండ్ చేస్తారని చెప్పొచ్చు. అంటే ఎగ్జామ్ రోజు 400 మీకు రీఫండ్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ రిమైనింగ్ ఫీమేల్స్ చూసుకున్నట్లయితే 250 రూపీస్ గా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం ఆ 250 కూడా మీకు రీఫండ్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే పేమెంట్ అనేది ఆన్లైన్ లో కట్టచ్చు, అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ లో కూడా కట్టచ్చు. దీనికి సంబంధించి ఆన్లైన్ లో మీరు చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ కట్టచ్చు. అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ రూపంలో మీరు కట్టచ్చు, అంటే చలాన్ పేమెంట్ కట్టచ్చు. అట్ ద సేమ్ టైం పోస్ట్ ఆఫీస్ లో కూడా మీరు చలాన్ పేమెంట్ ను కట్టచ్చు అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రొఫెషనల్ ఎబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్మసీ కాబట్టి ఫార్మసీకి సంబంధించిన సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు 70 క్వశ్చన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మార్క్స్ వచ్చేసి 70 మార్క్స్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 30% వచ్చేసి జనరల్ అవేర్నెస్ కు 10 మార్క్స్, జనరల్ అరిథమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కోసం 10 మార్క్స్, అట్ ద సేమ్ టైం జనరల్ సైన్స్ కోసం 10 మార్క్స్, టోటల్ గా 100 మార్క్స్ కు ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, ఈచ్ క్యారీస్ 1 మార్క్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది దీనికి. సో 1/3 అని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇది మీరు గమనించాల్సిన విషయం కింద మనం చెప్పుకోవచ్చు. ఈ ఆర్ఆర్బి యొక్క వెబ్సైట్స్ కు అడ్రస్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనది సికింద్రాబాద్ నోటిఫికేషన్స్ కిందకి వస్తుంది కాబట్టి దాని యొక్క అడ్రస్, వెబ్ అడ్రస్, అట్ ద సేమ్ టైం ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనది సికింద్రాబాద్, ఇక్కడ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ వెబ్ అడ్రస్, అట్ ద సేమ్ టైం కాంటాక్ట్ నెంబర్ కూడా పొందుపరచడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ స్టేట్స్ కి సంబంధించి ఆయా జోన్ల వారీగా అడ్రస్లు కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఆర్ఆర్బి నోటిఫికేషన్స్ యొక్క సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే ఫార్మ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, వాటికి సంబంధించిన ఫార్మాట్, అట్ ద సేమ్ టైం ఓబీసీ సర్టిఫికేట్ మరియు డిక్లరేషన్ ఫామ్, ఈ విధంగా ఈ ఎగ్జామ్ కి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫార్మాట్స్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి లింక్ నేను మీకు డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడే కూడా మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఈ పోస్టులకు సంబంధించి క్లియర్ గా వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డైటీషియన్స్ కు, స్టాఫ్ నర్స్ కి, డెంటల్ హైజీనిస్ట్ కి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కూడా లాస్ట్ కాలం లో మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఫార్మసిస్ట్ కు చూసుకున్నట్లయితే 10+2 తో పాటు డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిజిస్టర్ యాజ్ ఫార్మసిస్ట్, అంటే డి ఫార్మసీ చేసిన వాళ్ళు, అట్ ద సేమ్ టైం PCI రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం బ్యాచిలర్ డిగ్రీ అంటే బి ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ బి ఫార్మసీ వాళ్ళకు కూడా PCI రికగ్నిషన్ ఖచ్చితంగా ఉండాలని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఫార్మ్ డి వాళ్ళది మెన్షన్ చేయలేదు. అసలు ఈ ఫార్మ్ డి వాళ్ళని తీసుకుంటారా లేదా అనేది ఎప్పుడైతే మనం అప్లికేషన్ ఫిల్ చేస్తామో అక్కడ వాళ్ళు పొందుపరిచినటువంటి ఆప్షన్ లో ఫార్మ్ డి ఉందో లేదో చూసుకున్న తర్వాతనే క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈక్వలెంట్ అని కూడా అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఫార్మ్ డి వాళ్ళని కూడా తీసుకుంటారని అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ ఈ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి జోనల్ వారిగా వేకెన్సీస్ ని స్ప్లిట్ అప్ చేసి మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ కి, అజ్మీర్ కి, అట్ ద సేమ్ టైం అలహాబాద్ కి వారి కేటగిరీస్ కి సంబంధించినటువంటి పోస్టులను క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు కావాల్సినటువంటి జోన్ వచ్చేసి సికింద్రాబాద్ జోన్ కింద మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ECOR కింద అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 5 పోస్టులు, ఎస్సీకి 1 పోస్టు, ఓబీసీకి 2 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ కి 1 పోస్ట్ గా చెప్పడం జరుగుతుంది. అంటే టోటల్ 9 పోస్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ SCR లో వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు, టోటల్ గా 6 పోస్టులు. అండ్ రౌండ్ టోటల్ చూసుకున్నట్లయితే టోటల్ 15 పోస్టులు సికింద్రాబాద్ రైల్వే జోనల్ కింద అప్లికబుల్ అని చెప్పొచ్చు. సో ఈ జోనల్ వారిగా టోటల్ 277 పోస్టులను స్ప్లిట్ అప్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి అహ్మదాబాద్ కి, అట్ ద సేమ్ టైం అలహాబాద్ కి ఇవ్వడం జరిగింది. అంటే 29 పోస్టులు వచ్చేసి హైయెస్ట్ పోస్టుల కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ లీస్ట్ పోస్టులు వచ్చేసి గోరఖ్పూర్ కు సంబంధించి ఓన్లీ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే తక్కువ పోస్టులు అనిపిస్తాయో వాళ్ళు ఎక్కువగా అహ్మదాబాద్ కి, అట్ ద సేమ్ టైం అలహాబాద్ కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సికింద్రాబాద్ లో ఓన్లీ 15 పోస్టులు ఉన్నాయి కాబట్టి 29 పోస్టులకు కూడా మనము అప్లై
అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక క్యాండిడేట్ ఒక జోన్ కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము అహ్మదాబాద్ కి చేసుకోవాలంటే సికింద్రాబాద్ కి అప్లై చేయకూడదు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సిలబస్ ఏంది, మెయిన్ టాపిక్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సిలబస్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫుల్ సిలబస్ ను మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించి మనం సపరేట్ వీడియో చేసుకుందాం. వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి సిలబస్ కి వాటి తాలూకు బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అనే విధంగా వాటి లింక్స్ అన్నిటిని కూడా మనము రేపటి వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా పొందాలి అన్న విషయాన్ని చూసినట్లయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆర్ఆర్బికి సంబంధించి పారామెడికల్ కేటగిరీలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న విషయం మీరు గమనించినట్లయితే మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటే డైరెక్ట్ గా క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి ఓపెన్ అయ్యి అప్లికేషన్ ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే న్యూ రిజిస్ట్రేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకునే దానికి వీలుగా లింక్ ను కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో చూసారా ఫ్రెండ్స్, ఇది రైల్వే ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ యొక్క పూర్తి స్థాయి వివరాలు అని చెప్పొచ్చు. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి సిలబస్, వాటి తాలూకు బుక్స్ అండ్ వాటి లింక్స్ అన్ని కూడా రేపటి వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోను ఎండ్ చేస్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.